వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. వచ్చిండా సైంటిస్ట్? బాగుండ్రా? యా ఫైన్. బాగుండ్రా? బానే ఉన్నా. బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లే. చాలా రోజుల నుంచి నేను మీ ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నా. మనం అంట అంత లైకింగ్ మరి లైకింగ్ తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. విషయం ఏంది అని అంటే మెయిన్ గా మిమ్మల్ని అడగాల్సుకున్న ఫస్ట్ క్వశ్చన్ కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి మరి. వై నాట్ 175 అని కరుమూరు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు విర్ర వీగిర్రా లేదా? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? కానీ వై నాట్ 175 అని చెప్పేసి ఎక్కడ చూడు వై నాట్ 175 వై నాట్ 175 మరి గెలవలేదు, ఏం చేయమంటారు ఇప్పుడు? ఎవరిదైనా సో అదే చెప్పాం. ఇప్పుడు మీరు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మరి మీరైతే ఫెయిల్ అయిపోయారు. కాకపోతే ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా నైనా ఒక బాధ. ఇవాళ 11కు పడిపోయారు, ట్రోల్లకు గురైతా ఉన్నారు. ప్రతి యాదవ్కి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు. మనకు ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు అంటే మభ్య పెట్టడం కోసం చెప్పిన అంటారు. మభ్య పెట్టం కాదు, టార్గెట్ అలా వెళ్తారు. ఇప్పుడు మాకు రాజకీయ పార్టీ గెలవడానికి 50% ఓటింగ్ వస్తే చాలు. చలో ఎందుకు ఓడిపోయారు చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నేను విశ్లేషించినటువంటిది కానీ పార్టీ విశ్లేషించిన 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి ఏదో ఈవీఎంలు అవ్వాలి. నోటికి ఏదొస్తుంది మాట్లాడమే. రెండోది సరే ఈవీఎంలు అనేది పక్కన పెడదాం. జనరల్ గా ఎట్లా ఓడిపోయామని విశ్లేషణ చేసుకుంటే మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం, ఎక్కువ మంది కలిసి దుష్ప్రచారం చేయటం, మీడియా, మాకు ఒక పత్రిక ఒక ఛానల్ ఉంటే వాళ్ళకి 2 పత్రికలు అఫీషియల్ గానే ఒప్పుకుంటారా మీరు? ఇది మీకు పత్రిక మీకు ఛానల్ ఉందని ఒప్పుకుంటారా? సాక్షి పత్రిక మాదే కదా. ఓపెన్ ఉంది సార్. దాంట్లో డబ్బా పత్రిక అని ఒప్పుకుంటారా? ఏది డబ్బా పత్రిక అని ఒప్పుకుంటారా అంటున్నా. అంటే డబ్బా కొడితే మీరు డబ్బా వార్తను మీరు విశ్లేషణ చేయండి. మీరు అది దాంట్లో డబ్బా వార్త వచ్చింది అనుకోండి, ఇది డబ్బా వార్తను మీరు విశ్లేషణ చేయండి. 1 సైడ్ అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు మీరు. వీడు ఈ టైప్ లో తగిలేడు. మేము ఇచ్చిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు. పాయింట్ నెంబర్ 1 మా మీద చేసినటువంటి దుష్ప్రచారం. ఓకే, ఈ 2 యాంగిల్లో ఓట్లు పోలరైజేషన్. ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. 2019లో అధికారంలోకి వచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు వచ్చారు అధికారంలోకి? జగన్ గారు. మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు? మీకు 151 మంది ఎమ్మెల్యేలు ట్యాంపరింగ్ వల్లనే గెలిచిర్రా? మీరు 2019లో ట్యాంపరింగ్ అయ్యిందని చెప్పడానికి మీ దగ్గర సింగిల్ ఆధారం లేదు. నేను ఇక్కడ 10ల సంఖ్యలో ఆధారాలు చెప్తున్నా. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ట్యాంపరింగ్ వల్లనే ఇప్పుడు ఇలా కూటమి అధికారంలో ఉంది అని అంటారు. అంతేనా? క్షణాలు అడిగితే చెప్తారు. నన్నే ఉందన్న, మీరు వెళ్ళి మైక్ పెట్టి అడగండి. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. సింగిల్ గా 1,30,00,000 ఓట్లు వచ్చినాయి అన్న. మేము నల్లటప్పగా తెలిసింది ఎంతమంది అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు అన్న. అప్పుడు గెలిచిన సంఖ్య మీరు చూస్తున్నారు, బట్ ఓటర్ల శాతం ఎంత ఉన్నది కూడా ఇంపార్టెంట్ కదా. అంటే ఓటర్ షేర్ అనేది కాదు కదా రూల్ చేసేది, ఓట్ లిస్ట్ లో గెలిచిన అభ్యర్థులనే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అంటే మీరు చెప్పే వర్షన్ మీరు చెప్పారు. అసలు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణాలు లిక్కర్ స్కామ్ అంటే కొంచెం జంకడండి కాదా? లిక్కర్ స్కామ్ కాదా? ఇంకా 3.5 ఏళ్ళ అధికారం ఉంది కదా. ఇల్లు ఎవడన్నా మగాడు ఏడిస్తే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే దమ్ము మీకు ఏమన్నా ఉందా? పైన మీరేమన్నారు, కింద మీరేమన్నారు? ఇదంతా నీ ట్రైనింగ్ కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన